శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. ఈరోజు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను చెప్తున్నటువంటి 4 రాసుల సంపాదన నలుదిక్కులు వ్యాపించి చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం సాధించి వీరు కోట్లకు పడగలెత్తబోతున్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ వీళ్ళకి మెరుగుపడబోతుంది. జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందని మాత్రం ఎప్పుడు మనం కలగనకూడదు. ఒకటి మనకు మన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పూర్వకాలంలోనే కొన్ని ఎకరాల భూములు ఉండి ఈరోజు కాళ్ళ మీద కాలేసుకొని హ్యాపీగా సంపాదించి, అంటే మంచి కూర్చొని తినవచ్చు, అప్పుడు ఉంటే బాగుండు అని ఆలోచన మనం తప్పు చేసామనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇంకా ఈ రేంజ్లో మనం కొనలో అని ఇక్కడ ఆలోచిస్తాము. ఇక్కడ నుండి ఇంకొక 20 సంవత్సరాలు ముందుకు పోతే అప్పుడు ఏమనుకుంటా అంటే, అప్పుడే కొంటే బాగుండు, ఇప్పుడు ఈ 20 సంవత్సరాలలో, ఈ 10 సంవత్సరాలలో ఇంకా పెరిగిపోయినాయి అంటారు. అంటే ఈ ల్యాండ్ రేట్లు ఎలా జంప్ అవుతున్నాయో నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు మనం ఎక్కువగా ఇక ఏం సంపాదించలేము, ఇది ఇంతే అని అనుకోకూడదు. అప్పుడు ఆ కాలంలో ఎకరాల కొద్ది భూములు కొన్నారు, ఇప్పుడు గజాలకు కొద్ది, సెంట్ల కొద్ది స్థలాలు కొనుక్కుంటున్నాడు. ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ నుండి మళ్ళీ ఫీట్ల లెక్క ఎంబడి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళ 30 ఏళ్ళ తర్వాత ఫీట్లలో కొలిచి కొలమానం చేసుకునే రేంజ్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని గజాలలో కట్టుకున్నాం అని ఇప్పుడు అంటున్నారు. ఇంకో 15, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల పోతే ఎన్ని ఫీట్లలో ఉందని అంటారు. ఇప్పటికే అంటున్నారు ఎన్ని ఫీట్లు కట్టుకున్నాం అని. వస్తుందండి, ఎందుకంటే మనకు జన సమర్థత పెరిగిపోతుంది. జన సమర్థత అనేది పెరిగిపోతుంది, స్థలం తక్కువగా ఉంది కాబట్టి దానికి వాల్యూ అనేది, డిమాండ్ అనేది పెరుగుతుంది తప్పకుండా. అందుకే మీ ఫ్యూచరు, మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే పిల్లల్ని బాగా చదివించండి. బాగా చదివించండి. వాళ్లకు సాధ్యమైనంత వరకు ఎంతో కొంత ఆస్తిని మీ రూపంలో, భూమి రూపంలో ఇప్పించండి, సరిపోతుంది. అంతేనండి, ఈ రోజుల్లో మనం కోరుకునేది కూడా అదే. కాబట్టి మరి ఏం టెన్షన్ పడని అవసరం లేదండి. అన్నిటికీ ఆ భగవంతుడు ఉంటాడు, సత్యం. ఆ భగవంతుడు అన్నిటికీ ఉంటాడండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. నేను చెప్తున్నటువంటి 4 రాసుల సంపాదన నలుదిక్కుల వ్యాపించి కోట్లకు పడగలెత్తబోతున్నారు. వృషభ రాశి, ధనుస్సు రాశి, సింహరాశి, కర్కాటక రాశి, 4 రాశులలో పుట్టినటువంటి వారు. కానీ ఇక్కడ ఏంటంటే, మనకు ధర్మం ఇప్పుడు ఒక్క పాదం మీదనే నడుస్తుంది. సత్యయుగంలో 4 పాదాల మీద నడిచింది, త్రేతాయుగంలో 3 పాదాల మీద నడిచింది, ద్వాపర యుగంలో 2 పాదాలకు, కలియుగంకి వచ్చే వరకు 1 పాదం. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనం ఈ జన్మలో, ఈ కలియుగంలో సత్యయుగంలో బ్రతికినట్టుగా బ్రతకాలి. సత్యయుగంలో బ్రతికినట్టు కనుక మనం బ్రతికగలిగితే, మన వరకు ధర్మం 4 పాదాల మీద మనం నడిపించగలిగితే మనకు మోక్ష సిద్ధి లభిస్తుంది. ఒకడు సంపాదిస్తున్నాడు, ఒకడు బాగా బ్రతుకుతున్నాడు అని వాడి మీద ఎప్పుడు ఈర్ష్యపడకూడదు. కోట్లు సంపాదించిన, లక్షలు సంపాదించిన ఈర్ష్య, ద్వేషాన్ని ఎవరైతే పోగొడతారో వాడు అదృష్టవంతుడు అవుతాడు. నిజమండి. మనం ఇంట్లో ఉండి దేవుణ్ణి పూజించండి, తప్పులేదు. కానీ కొన్ని చోట తిరిగినప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి, పుణ్యక్షేత్రాలు ఉంటాయి, స్వయంభుగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రం. ఆ స్థల పురాణం గొప్పది, అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం వాస్తు గొప్పది. మనం పాదం అడుగు పెడితే అక్కడ మన జన్మ ధన్యమవుతుంది. అక్కడ ఉన్నటువంటి శక్తిని మనం సంగ్రహించడం జరుగుతుంది. అందుకే మనం ఖచ్చితంగా దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలన్నది అందుకేనండి. ఆ మోక్ష సిద్ధిని మనం ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు, అక్కడ ఉన్నటువంటి వనరులు మనకిస్తాయి. అంతేగాని నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాను, వేరే దేవస్థానాలకు వివిఐపి కోటాలు వెళ్తాను, డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తాను, 10,000 ఇస్తాను, 20,000 ఇస్తే ఖర్చు అయినా మంచిదే ఇస్తాను అని లగ్జరీగా వెళ్ళాలి, హోటళ్లలో ఉండాలి, ఏసీలలో ఉండాలని నేను ఎప్పుడు మనం ఆలోచించకూడదు. భగవంతుడి ముందు మనం ఒక చిన్న వెంట్రుకతో సమానం, గడ్డి పరకతో సమానం. మీరు నమ్ముతారో నమ్మరో, ఎంతో మంది వివిఐపీలు కూడా మనకు అకామిడేషన్ అభిపిస్తారు. నేను వాస్తవానికి మీరు నమ్ముతారో చాలా సాదాసీదమైనటువంటి జీవితాన్ని గడుపుతానండి. అంటే నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సర్వదర్శనానికి వెళ్తాను.
అంతకు మించి మామూలుగా ఒక భగవంతుడు చూడండి, ఆ స్వామివారి సన్నిధిలో సత్రాలు ఉంటాయి. ఆ సత్రాలలో ఒక లాకర్ తీసుకొని ఆ లాకర్లో నా వస్త్రాలను ఇందులో పెట్టుకొని బయట స్నానం చేసి మళ్ళీ నేను వెళ్తాను. ఏది ఆర్భాటంగా రూములు ఇవన్నీ నాకు అవసరం లేదండి. ఇవి శాశ్వతం కాదు, నేను అదే చెప్తున్నాను. శాశ్వతం కాదు, కానీ మన ద్వారా ఒక 10 మందికి మంచి జరిగించడం, మంచి చేయడం నా బాధ్యత. ఇవన్నీ శాశ్వతం కాదండి. చాలా మంది నేను స్నానం చేస్తున్నా, నేను దేవాలయాలకు వెళ్ళిన అక్కడికి గుర్తుపడతారు. అయ్యో ఆయన చూడు ఎంత సింపుల్గా. మీరు నమ్ముతారన్న, ఎక్కడికైనా నైట్ పడుకోవాల్సి వస్తే రూమ్ తీసుకొని పడుకోను, అక్కడ దేవాలయంగా ప్రాంగణంగా నేను పడుకుంటాను. ఒక చిన్న వస్త్రాన్ని తీసుకొని అక్కడ వేసుకొని పడుకుంటారు. నాతో వచ్చినటువంటి డ్రైవర్స్ వాళ్ళు, మీరేమవసరం లేదు, మీరు మంచి హ్యాపీగా ఉండండి, మీరు కారులోనే పడుకోండి అంటారు. నాతో ఏం అవసరం, నేను హ్యాపీగా సంతోషంగా ఉంటాను. మీకు కావాలంటే డబ్బులు ఇస్తాను, రూమ్లో ఉండండి, రూమ్లు తీసుకొని మీరు పడుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, కానీ నన్ను వదిలిపెట్టండి. ఇంకా నేను నా పూజ నేను చేసుకోవాలని ఆ భగవంతుని సన్నిధానంలోకి వచ్చా, నేను మీకు మళ్ళీ కలుస్తానంట. సింపుల్గానే పోతాను, ఆర్భటంగా. డబ్బులు లేక కాదు, ఉన్నాయి నా దగ్గర, ఉంటాయి డబ్బులు, ఉంటాయి అసెట్స్ ఉన్నాయి, నేను అవన్నీ శాశ్వతం కాదు. అవునండి, ఏది శాశ్వతం కాదు. అందుకే మనం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనం ఉండగలిగితే మాత్రం సత్యయుగంలో ఎలాంటి జీవన విధానం అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆచరిస్తున్నటువంటి విధానం కనుక మనం ఈ కలియుగంలో మనం చేయగలిగితే మాత్రం, ఉండగలిగితే, అలా ఉండగలిగితే మాత్రం మనం ఉన్నతంగా జీవిస్తాం తప్పకుండానండి. 100%. మీరు బాగుపడితే మీ ద్వారా ఇంకో 10 మంది బాగుపడతారని ఆ భగవంతుడు కనుక గమనిస్తే మిమ్మల్ని ఈజీగా బాగుపడిస్తాడు. ఇతను బాగుపడితే 10 మంది బ్రతుకుతాడు. మామూలు బాగుపడితే వాడు ₹1 పిల్లికి భిక్షమేయుడు, పిల్లికి పిడిసేయారంటారు చూసారా, వాడిని బాగు చేసి ఏమొస్తుంది మనకి, బొక్క అనుకుంటాడు దేవుడు. వాస్తవమే. ఎవడన్నా లేని వాళ్ళు ఉంటే బాగుపడేస్తే ఇతని ఓ 10 మందికి సాయం చేయగలుగుతాడు. ఇతన్ని బాగుపడేస్తే మంచిది. ఇతనికి ఈర్ష్య లేదు, కోపం, దుఃఖం, అహమ అనేది లేదు. వీడిని పైకి తీసుకొస్తానంటాడు, పైకి తీసుకొస్తాడు భగవంతుడు. కాబట్టి నేను చెప్పినటువంటి, ఎందుకంటే స్థల పురాణాలు గొప్పటి, అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలండి వీలైనంత వరకు. ఇప్పుడు ధనవంతులు ఏం చేస్తారా, ఎంజాయ్మెంట్గా పోతారు పుణ్యక్షేత్రాలకి. హ్యాపీగా మంచిగా లగ్జరీ ఏసీకి రూములలో, 5 స్టార్ హోటల్లో మంచిగా భోజనం చేసుకుంటే, హ్యాపీగా కారులో, విమానాలలో ప్రయాణించుకుంటే ఎక్సలెంట్ లగ్జరీగా వెళ్తారు. ఆ లగ్జరీగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసినా కూడా వాళ్ళ పాదం అక్కడ ఆ దేవస్థానాలలో మోపుతారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి శక్తులు వాళ్ళకు వస్తాయి. వచ్చి వీరు ఇంకా సంపాదిస్తూనే ఉంటారు. మనం ఏం చేస్తాం, అయ్యా నువ్వే భగవంతుడు అని చెప్పేసి ఇంట్లో ఒక పటం పెట్టుకొని మొక్కుతాం. మనం ఇక్కడే ఉంటాం, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసుకుని అలా వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే తిరగండి, దేవస్థానాలకు వెళ్ళండి. మనం ఏడుకో వెళ్ళినప్పుడు ఏసీ బుక్ చేసుకొని అదే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకొని భగవంతుడు చిన్న జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళినా చాలు. నేను వెళ్తానండి, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, జనరల్ కంపార్ట్మెంట్లో నేను వెళ్తాను. చెప్పడానికి ఏంది, చేసి చూపెట్టండి. ఎన్నోసార్లు నేను వెళ్ళాను, గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను. నిలబడి వెళ్ళాను, నిలబడి అసలు ఒక అడుగు తీసి ఒక అడుగు వేయలేని పరీక్షలో ఇలా ఉండి వెళ్ళాను నేను. అది చిన్నతనంలో కాదు, మిడిల్ ఏజ్లో కాదండి, ఇప్పటికీ అలానే వెళ్తుంటాను, ఇప్పటికీ అలాగే వెళ్తుంటాను. ఇవి శాశ్వతం కాదు నా దృష్టిలో. ఇవి శాశ్వతం, నాకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇవి శాశ్వతం కాదు. భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రమే నేను చేస్తాను. ఇక లగ్జరీ విషయానికి వస్తే నేను ఎక్కడికైనా పిల్లలతోనే ఏదైనా తీర్థయాత్ర, ఊటీ ఎక్కడికైనాలో లేదంటే మున్నారో వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు చేస్తాను. లగ్జరీ అంటే లైఫ్ లగ్జరీగా బ్రతుకుతాను. ఒక్క దేవుడి విషయంలో, ఒక భగవంతుడి విషయంలో మాత్రం నేను సింపుల్, చాలా చాలా సింపుల్. అలా ఉండడం మీరు నేర్చుకోండి. మీ పిల్లలు ఇక్కడికి వెళ్తే లగ్జరీగా వెళ్ళండి, కాదనట్లేదు. సంపాదించండి, కోట్లు సంపాదించండి, మంచి హ్యాపీగా ఉండండి. కానీ ఒక్క భగవంతుడి విషయంలోనే మనం కరెక్ట్గా ఉండాలి. మనం ఇక్కడ నుండి స్టార్ట్ అయిన కానుండి జీవనం మామూలుగా ఒక్క 10 రోజులు, ఒక 5 రోజులు భగవంతుడి సన్నిధానంలో మామూలుగా 5 రోజులన్నా ఉండడానికి ట్రై చేయండి, మంచి జరుగుతుంది. సో నేను చెప్తున్నటువంటి 4 రాశుల సంపాదన నలుదిక్కులు వ్యాపించి కోట్లకు పడగలెత్తబోతున్నారు. వృషభ రాశి, ధనుస్సు రాశి, సింహరాశి, కర్కాటక రాశి, 4 రాశులలో జన్మించినట్టుంటారు. మంచి అదృష్టవంతులు కాబోతున్నారండి. వీరి విషయంలో
నేను ఒకటే చెప్తున్నానండి, ఒక్క పేరునేమో 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణం వ్యవధిలో దాన్ని సెట్ చేయాలి. అలా సెట్ చేస్తే ఏమవుతుందంటే ప్రాణశక్తి లభిస్తుంది. అది డెవలప్మెంట్ అనేది వస్తుంది. పేరులో బలాన్ని పెంచుకుంటే పవర్ ఎక్కువ ఉంటుంది. అలా చేస్తే మాత్రం మీ జన్మ ధన్యమవుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారైనా వీలైతే మీరు ఈ నెల 23వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను, అది చేయించుకోండి. శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనసా వాచ కర్మని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.